ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వాళ్ళ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తామని తెలియజేస్తున్నామండి. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయన మీతో మాట్లాడతారట. కృష్ణమూర్తి గారు ఒకసారి. ఓకే కృష్ణవేణి గారు, మీరు ఇప్పటిదాకా చెప్పారు పవన్ కళ్యాణ్ తోటే టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు అని. మరి పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్నా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటారా మీరు? ఏంటి సార్? ఇప్పటివరకు చెప్పారు పవన్ కళ్యాణ్ తోటే కూటమి ఏర్పడింది. వాస్తవానికి కూడా అది కరెక్టే మీరు చెప్పింది. కూటమి ఏర్పడింది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ కృషి చాలా ఉంది ఇంట్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమికి మెజార్టీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా మీరు? డెఫినెట్ గా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ కార్యకర్తలైనా, ఏ పార్టీ నాయకులకైనా సరే ముఖ్యంగా కోరుకునేది, నేను ఒక నేతగా కోరుకునేది, వీరమహిళగా కోరుకునేది, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీఎం పీఠంలో ఉండాలని నేను కోరుకుంటాను. అలాగే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. బీజేపీ వాళ్ళు పురంధేశ్వరి గారు అవ్వాలని కోరుకుంటారు. అంతేగాని సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం పీఠాన్ని అధిష్ఠిస్తే ఆ పీఠానికి అందరూ తీసుకొచ్చేటువంటి వ్యక్తి, ఆ పీఠానికి ధర్మాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఆయనే సీఎం అవ్వాలని కోరుకుంటాం. కాకపోతే మెజారిటీ సీట్లు టీడీపీకి వచ్చాయి కాబట్టి ఈ రోజు అది ప్రజల నిర్ణయాన్ని, పొత్తు ధర్మాన్ని పాటించే ఇరు పార్టీల అధినేతలు కూర్చుని చర్చించుకునేటువంటి విషయం సార్ అది. దాని గురించి మేము మాట్లాడడానికి ఉండదు కాబట్టి నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారు మీరు. సార్ వేసిన క్వశ్చన్ కి చాలా తెలివిగా సమాధానం చెప్పారు, అందంగా. సార్ అలానే కాదండి, అంటే ప్రతి ఒక్కరు మేమందరం కలిసి పనిచేసాము. అంటే రానున్న రోజుల్లో కృష్ణవేణి గారు, రానున్న రోజుల్లో మరి మీరు కార్యకర్తగా మీరు ఎంత, ఏ రకంగా మీరు ఒక నేతగా ఎంత కష్టపడ్డారో పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి అందరికీ తెలుసు. మరి రానున్న రోజుల్లో శంకర కృష్ణవేణి గారిని ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశించే వ్యక్తుల్లో చూడొచ్చా జనసేన నుంచి? సార్ ఇవాళ మా పార్టీ ఇవాళ ఇదే రోజున మేము 2019 ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని బోరుని ఏడ్చాం సార్. ఆ రోజు కూడా మేము కష్టపడ్డాం, మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. లక్ష్మీనగర్ మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒక విషయం చెప్పాలి. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అండి 2019 ఎన్నికల్లోనే పెద్దాపురం కాన్స్టిట్యున్సీ నుంచి కూడా నేను ఎమ్మెల్యే ప్రింట్ గా పెట్టడం జరిగింది సార్. ఎందుకంటే మా కార్యకర్తలు, జన సైనికులు ప్రోద్బలంతో, అంటే నేను కోట్లు ఖర్చు పెట్టేటువంటి వ్యక్తిని కాదు, నాకు అంత ఆర్థిక స్తోమత కూడా లేదు. కానీ ఒక ఎమ్మెల్యే చూడలేనటువంటి నాలాంటి మధ్య తరగతి మహిళలకు కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవకాశం వచ్చిందండి. ఎందుకంటే ఫామ్ పెట్టుకోమని పవన్ కళ్యాణ్ గారు సామాన్యులకు అవకాశం ఇచ్చారు. తోట వాణి గారు పోటీ ఉన్నప్పుడు కూడా నేను లేదని కొంచెం వెనక్కి తగ్గడం జరిగింది సార్. ఫ్యూచర్ లో అంటారా, మా అధినేత ఏది ఆదేశిస్తే అదే పని చేస్తాము. అలాగే మా అధినేతని పవన్ కళ్యాణ్ గారిని సీఎం రేస్ లో ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన సీఎం పీఠ మీద అధిష్ఠించిన రోజున ఖచ్చితంగా నాలాంటి కార్యకర్తల అదే కష్టం ఫలించిందని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఓకే కృష్ణవేణి గారు, ఇప్పుడు ఎవరైతే మీ పార్టీ నుంచి బయటకు వెళ్ళారో పోతిన మహేష్ గారు కానీ, లేదంటే బయట అంటే అదో రకంగా వ్యంగ్యంగా వెళ్ళిన పాటంశెట్టి సూర్యచంద్ర గారు కానీ, వీళ్ళ పరిస్థితి మరి రేపొద్దున మిమ్మల్ని మరోసారి మీ పార్టీలోకి వస్తే పాటంశెట్టి సూర్యచంద్ర గారిని వస్తారంటే తీసుకునే అవకాశం ఉందా? పోతిన మహేష్ గారిని తీసుకునే అవకాశం ఉందా వీళ్ళిద్దరిలో? సార్ వీళ్ళెవరినీ కూడా మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోమని చెప్పలేదు సార్. వీళ్ళ కష్టాన్ని ఎప్పుడు ఆయన తక్కువ చేసి చూడలేదు. కాక వాళ్ళు ఎందుకు ఆ టైంలో అలాగా అంటే పోతున్న మహేష్ గారిని కూడా పిలిచి మాట్లాడారు. అలాగే పాటంశెట్టి సూర్యచంద్ర కూడా మాట్లాడడం జరిగింది పార్టీ పెద్దలందరూ కూడా. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆవేశపూరితంగా తీసుకుని వెళ్ళారు. మా అధినేతతో పోతిన్ మహేష్ గారు లాంటి వ్యక్తి ఎంత కంగ్రాచులేషన్స్ అండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ కృష్ణవేణి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే
మేము ఏదైతే కల కన్నామో ఆ కళ నెరవేరిపోతుంది. ఆ రోజు నామినేషన్ వేసిన రోజు ఎంత ఓకే happy feel అయ్యామో, పిఠాపురం గారి ఈ రోజు ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ హ్యాపీగా. పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ బోట్లు ఎలా అయితే హల్చల్ చేసాయో మరి ఈ రోజు కానీ ఎన్నికల కోడ్ని ఉల్లంఘించకుండా మీ పార్టీ వాళ్ళందరూ కూడా మరి ఈసీని గౌరవించే అవకాశం ఉందంటారా సాయంత్రం? డెఫినెట్ గానండి. అంటే సంబరాలంటే మేము చేసుకుని అంటే టపాసులు లాంటి మొదలైనవి కాల్చొద్దని ఈసీ చెప్పింది. టపాసులు లాంటివి కాల్చొద్దని చెప్పింది. మరి టపాకాయలు కాల్చకుండా మీరు ఉంటారా? అది ఈసీని గౌరవిస్తాం సార్. అలాగే అవునండి. ఓకే, థ్యాంక్ యూ అండి. టపాసులు కాల్చలేదంటే దీపావళి చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచి దీపావళి మరి ఈసీ మా చేతులు ఓకే ఓకే కృష్ణవేణి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరేదో ఒక ఆనందమైన మూడ్ లో ఉన్నట్టు